హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజైతే ఒక చిన్న వీడియో అయితే ఏఐ గురించి అయితే చేస్తున్నా. ఇప్పుడు మనకి పబ్లిక్లో బాగా టాక్ ఉన్నటువంటిది, అందరూ యూజ్ చేస్తున్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీ ఏఐ. ఇక్కడ ఏఐ బేసిక్స్ వచ్చేసి అందరికీ దాదాపు అయితే చాలా మటుకు తెలుసు. ఏఐని రెగ్యులర్గా కూడా అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నేనైతే స్కూల్ లెవెల్లో పిల్లలకి మనకి హోంవర్క్ చేపించడానికి అండ్ వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడైతే ఏఐ బేసిక్స్ ఒక్కసారి అయితే రివిజన్ చేస్తాం. అందరికీ కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది తెలుసు. మనం ఎక్కువగా ఫొటోస్ ఎడిటింగ్కి, వీడియో ఎడిటింగ్కి అండ్ ప్రొఫెషనల్గా అయితే కోడింగ్కి చాలామంది యూజ్ చేస్తారు. అది టెక్నికల్గా అండ్ యాప్స్ డెవలప్, వెబ్సైట్స్ వీటికి యూజ్ చేస్తారు. అండ్ మనకి ప్రజెంట్గా అయితే చాలామంది హౌస్ వైఫ్స్ అండ్ స్టూడెంట్స్ బాగా యూజ్ అయ్యేదైతే మనకి కంటెంట్కి, మనకి పిల్లలకి యూజ్ చేయడానికి, మెయిన్ మనం వర్క్ చేయించడానికి, వాళ్ళకు హోంవర్క్ చేయించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పేరెంట్స్కి అండ్ మ్యాథ్స్ టఫ్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగు ఇవ్వలేని వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది వీడియో. ఈరోజు వచ్చేసి మనము ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది అందరికీ తెలుసు. ఇది అనేది ఒక మిషన్. అట్లా అనేసి మనకి అంటే మనం నేర్చుకున్నది దానికి తెలిసిందే ఇస్తుందా అంటే లేదు. మనం మనుషులం ఎలా అయితే ఆలోచిస్తామో, నేర్చుకుంటామో, అనాలిసిస్ చేస్తామో అలా చేసి మనకి అవుట్పుట్ కంటెంట్ అనేది ఇస్తుంది. మనం ఒక విషయం అడిగినామనుకో, మనకి ఎప్పుడో జరిగినటువంటి విషయము మనం ఇప్పుడు చెప్పమని అంటే కొద్దిసేపు టైం తీసుకొని వెయిట్ చేసి అప్పుడు జరిగింది కదా, అప్పుడు జరిగింది కదా అనేసి దాన్ని అనాలిసిస్ చేసుకొని మనం ఎలా అయితే ఆన్సర్స్ ఇస్తామో అలానే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, మనకి ఏదైతే ఏఐ టూల్ వాడుతున్నామో అందులో మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్ మనకి అది అనాలిసిస్ చేసుకొని మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ రిజల్ట్స్ అయితే ఎగ్జాక్ట్గా మనం అడిగిన దానికి వన్ వేలోనే ఇస్తుంది. అదే మనం గూగుల్ సెర్చ్లో చేస్తే చాలా వచ్చేస్తే మనకి వెబ్సైట్లో ఏవేవైతే పెడతారో వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసుకొని ఇస్తుంది. కానీ ఏఐ అనేది ట్రైన్ చేసినటువంటి మిషన్, ఆల్రెడీ దానికి అన్ని ట్రైన్ చేపించి ఇచ్చినటువంటి మిషన్ కాబట్టి అది అనాలిసిస్ చేసుకొని మనకి సింగిల్ లైన్లో మనకు ఒక అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. దీనికి మనకు యూజ్ చేస్తున్నటువంటిది ఎక్కువ శాతం చాలామంది యూజ్ చేస్తున్నటువంటిది చాట్‌జీపీటీ అండ్ చాలా ఏఐస్ అయితే ఉన్నాయి. 60-70 టూల్స్ అయితే మనకి ఉన్నవి. కాకపోతే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి చాట్‌జీపీటీ, మనకి ఇక్కడ ఉన్నటువంటి పర్ప్లెక్సిటీ అండ్ జెమినీ ఫొటోస్కి అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి గూగుల్ నుంచి ఇక్కడికి చాలామంది షిఫ్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది సింగిల్ వేలో ఇస్తుంది అనేసి. మనం తోలాడుకోవాలంటే టైం పడుతుంది. ఇందులో మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటి చాట్ బాక్స్ ఇది. మనకి ఇక్కడ ఏఐని మనం ఎలా పని చేపిస్తే అలా చేస్తుంది. మనం దానికి ప్రాంప్ట్ కరెక్ట్ వేలో, సింగిల్ వేలో మంచిగా నీట్గా ఇస్తే అది మనం అనాలిసిస్ చేసుకొని ఇచ్చేస్తుంది అనమాట. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సింగిల్ వేలో ఒకటే వేలో ఇస్తే మనకు ఒకటే వేలో ఇచ్చేస్తుంది. లేదు మనకు కొంచెం ఎక్కువ డెప్త్గా మంచిగా నీట్గా రావాలంటే దానికి ఇచ్చే కలర్స్ అండ్ కంటెంట్, మనం ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, మనకి ఏం కావాలి, మనం చేసేది ఏంటిది, మనకి ఏం కావాలో అవుట్పుట్ ఎగ్జాక్ట్ ఇస్తే చేస్తుంది. లేదు ప్రాంప్ట్ కూడా రాయడం రాదు అంటే ఆ ప్రాంప్ట్ కూడా నాకు ఇది కంటెంట్, ఈ టాపిక్ కావాలి, నాకు ఈ ప్రాంప్ట్ రావట్లేదు, ప్రాంప్ట్ ఇవ్వంటే అది ఇచ్చేస్తుంది. మనకి తెలుగులో ఇస్తుంది, ఇంగ్లీష్లో తీసుకుంటుంది, టైప్ చేయడం రాదంటే వాయిస్ ఓవర్లో కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి నేను స్కూల్లో ఇది ఎలా యూజ్ చేయాలనేది చెప్పడానికైతే ఈ వీడియో అయితే రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్కూల్లో మనము డైలీగా జరుగుతున్నటువంటి క్లాసులు అయితే పిల్లలు వింటారు, వస్తారు, ఇంటికి వచ్చేసి హోంవర్క్స్ అనేది చేసుకుంటారు. అండ్ టీచర్స్ కూడా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొంతమంది డల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వీళ్ళు అర్థం చేసుకునేది అనేది కొంచెం డల్గా ఉండొచ్చు. అప్పుడు మనం వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అయితే మనకి ఇది చాలా బెటర్గా అయితే యూజ్ అవుతుంది. మనకి పేరెంట్స్ అయితే మెయిన్గా పిల్లలకి వచ్చినాక హోంవర్క్స్ అనేవి చేపిస్తూ ఉంటారు. ఇచ్చిన హోంవర్క్ పిల్లవాడికి అర్థమైందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే చెప్పిన టాపిక్ ఒకవేళ చెప్పినది అర్థమైంది అయితే పిల్లవాడు ఇది చేయడం లేదు అనేసి హోంవర్క్ ఎలా చేపించాలనేది ఒకటి. లేదు చెప్పిన టాపిక్ అనేది కిడ్కి అర్థం కాలేదు అంటే
అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనకి ఏ చాట్‌జీపీటీలో ఉన్నటువంటి చాట్ బాక్స్‌లో మనం యూజ్ చేస్తున్నాం. మనం వాళ్ళకి ఇచ్చినటువంటి హోంవర్క్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం మనకొచ్చు అనుకుంటే ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఒకవేళ మనకి కూడా అది అర్థం కాలేదు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనం దాన్ని ఫోటో తీసినామంటే దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయవా అని అడిగితే అది మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చిల్డ్రన్స్‌కి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ దానికి వాయిస్ మనము చదివి చెప్పించాల్సిన అవసరం కూడా ఉండదు. కింద మనకి ఆడియో అంటే మనకి అది రీడ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేస్తే మనకి అది ఆటోమేటిక్‌గా రీడ్ కూడా చేస్తది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాథ్స్. చాలామంది ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యేది మ్యాథ్స్. మ్యాథ్స్‌కొచ్చేసి మనకి కావాల్సినటువంటి ప్రాబ్లము వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తాం. ఇంకా కూడా ఈజీ మెథడ్‌లో ఏమన్నా కావాలి అంటే అది మనకి ఏదైతే కావాలో దాన్ని ఫోటో చేసి మనకి చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి సింపుల్ వే, ఈజీ వేలో ఇవ్వవా? లేదా ఇది సాల్వ్ చేసి ఇవ్వవా? అంటే డైరెక్ట్ మనకి ఇచ్చేస్తుంది. కానీ మనకి ఏందంటే ఇక్కడ మనం సేమ్ ఫస్ట్ మనం చేయాల్సినది ఏంది అంటే ఇక్కడ మనము ఇచ్చినది ఎగ్జాక్ట్‌గా కాపీ అనేది చేయొద్దు. ఎగ్జాక్ట్‌గా కాపీ చేస్తే అది మనకి నో యూజ్. అంటే మన ఏంది కాపీ పేస్ట్ లాగా అయిపోతది. దాన్ని మనం అర్థమయ్యే విధంగా వన్ సొల్యూషన్ చేపిచ్చి రిమైనింగ్ వాళ్ళు చేసుకునేలాగా ఇంప్రూవ్ అనేది చేయాలి. మనం ఇలా ప్రాక్టీస్ చేయించడం వల్ల కొంచెం డల్‌గా ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్‌కి ఇబ్బందిగా కాకుండా ఈజీగా హోంవర్క్స్ అనేవి ఫినిష్ అయితాయి. అండ్ ఎవరికైతే అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఉండి కొంచెం తెలిసి తెలవకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా హోంవర్క్స్ అనేవి ఇంటికాడనైతే మనం చేయించుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా యాక్టివ్ అవుతారండి. అండ్ వాళ్ళకి ఒక్కసారి చూయించినంటే వాళ్ళే హోంవర్క్స్ చేసుకోవడం, వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవడం, వాళ్ళే రీడింగ్ చేసుకోవడం అండ్ ఫాస్ట్‌గా అనేది అయిపోతది. మళ్ళీ కరెక్ట్ వేలో కూడా చేసుకుంటారు. వాళ్ళకి ఒక్కసారి మనం పేజ్ అప్లోడ్ చేసి ఎలా చేయాలనేది చేపిస్తే వాళ్ళకి అర్థమైతది. ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు. అదే రీడ్ చేస్తుంటది. ఆటోమేటిక్‌గా వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ మనకి వాళ్ళు క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి వీలుంటది. మనము ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా చదువుతున్నామా, రాంగ్ చదువుతున్నామా అనేది వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఉంటది ఇదొకటి. అనేది చేయకూడదు. అక్కడ మనము ఇస్తుంది కదా అనేసి డైరెక్ట్ దానికి ఫుడ్ ఇచ్చేసి వచ్చినటువంటి దాన్ని మనము కాపీ చేసి చేయకూడదు అలా. ఓన్లీ వన్ సొల్యూషన్ అనేది ఎలా చేయాలనేది తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్‌ని రిమైనింగ్ మనం అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాంగ్వేజ్‌లో కాదండి మనకి ఏ లాంగ్వేజ్‌లో అయినా మనము ఇచ్చినటువంటి దాన్ని చేంజ్ చేసి ఇస్తుంది. అండ్ హిందీ, ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటిది ఇంగ్లీష్ టు తెలుగు అండ్ హిందీ టు తెలుగు, తెలుగుని ఇంగ్లీష్‌లోకి మనకి ఈజీగా ఎక్స్‌ప్లనేషన్‌కి అయితే ఇది పిల్లలకైతే యూజ్ అయితే అవుతుంది కిడ్స్‌కి. అండ్ ఎక్కువ శాతం అయితే వాళ్ళకి రీడింగ్ చేయించడానికి, రీడింగ్ స్కిల్స్ పెంచడానికి అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, మ్యాథ్స్ ప్రాబ్లమ్ చేయడానికి, హోంవర్క్స్ ఇచ్చిన దాన్ని డైరెక్ట్ మనం ఫోటో కొట్టి పంపినామంటే ఆన్సర్స్ అనేది అవుట్‌పుట్ అనేది ఇచ్చేస్తది. కానీ అవే కరెక్ట్ అనేసి కాకుండా ఒకసారి అనేది మనము క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీనికోసం అనేది ఎక్కువ శాతం అయితే చాట్‌జీపీటీ అయితే రిఫర్ చేస్తున్నాం. ఎక్కువ కూడా అందరూ కూడా గూగుల్ అన్నీ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనకి సింగిల్ వేలో మనకి అవుట్‌పుట్ అనేది ఇది ఇచ్చేస్తుంది. గూగుల్‌లో అయితేనేమో మనకి ఇంత ముందులాగా వెబ్‌సైట్‌లో పెట్టినటువంటిది రిఫర్ చేసి ఇచ్చేది. ఇప్పుడు ఇది చాట్ బాక్స్ అయితే సింగిల్ వేలో మనకి ఒకటేసారి మనకు ఆన్సర్ అనేది ఇవ్వడానికి ఉంది. అందుకే ఎక్కువ మంది అనేది చాట్‌జీపీటీ అనేది రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. అందువల్ల గూగుల్‌లో కూడా మనకి ఏ ఆప్షన్ అనేది ఉంది. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను. ఇక్కడ మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఆస్క్ మై ఎనీవన్ అనేది ఉంది కదా! ఇక్కడ ప్లస్ సింబల్ ఓపెన్ చేస్తే మనం తీసినటువంటి పేజీ ఫోటో కానీ, కావాలనుకున్న ప్రాబ్లమ్ ఫోటో కానీ ఇక్కడ అప్లోడ్ చేసి ఓకే కొడితే మనకి దాన్ని డీటెయిల్‌గా ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మనకి ఏదైనా క్వెషన్ అడగండి. తెలంగాణకి సీఎం ఎవరు? తెలంగాణకి సీఎం ఎవరు అని అడిగితే సింగిల్ ఆన్సర్లోనే మనకి సింగిల్గా ఇచ్చేస్తుంది. మనకి అది అర్థం చేసుకొని మనకు ఒక క్వశ్చన్ ఇచ్చేస్తుంది. చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేసి తెలంగాణని మెన్షన్ చేసినాం కాబట్టి తెలంగాణ ఇస్తుంది. అదే మనం మెన్షన్ చేయకపోతే అది చాలా తీసుకుంటుంది. దాన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకి ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మనకి ఏదైతే తెలియలేదనుకో దానికి సంబంధించినటువంటి ప్రాంప్ట్ ఇవ్వవా అంటే మనకి ఇచ్చేస్తుంది. నాకు
ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది. ఇలా నాకు మినీ ప్రాజెక్ట్ కావాలి. మనం ఏదైనా ఒకటి మనం ప్రాంప్ట్ అనేది రాసుకున్నాం అనుకో, మినీ ప్రాజెక్ట్ కావాలి కిడ్స్కి. అని కొడితే మనకి కొన్ని ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తుంది, కొన్ని అయితే ఇస్తుంది. నాకు మినీ ప్రాజెక్ట్స్ అంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని సర్చింగ్ చేసి మనకైతే ఇచ్చేస్తుంది. మనకి ఇక్కడ కెమెరా ఆన్ చేస్తే మన డైరెక్ట్ కెమెరా ఆప్షన్ కానీ మనం తీసిన ఫొటోస్ కానీ అప్లోడ్ చేసుకొని మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, నాకు మినీ ప్రాజెక్ట్స్ కావాలి కిడ్స్ కన్నా కానీ అవి ఏంటి అనేవి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంతసేపు అనేది తీసుకుంది. చూడండి, దానికి కావాల్సినటువంటి చిన్నటువంటి కొన్ని మనకైతే రిఫర్ చేస్తుంది. ఇలా ప్రాజెక్ట్ సంబంధించినటువంటివి కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలి మనకు తెలియనిది ఎలా చేయాలని ఆ ప్రాజెక్ట్ సైన్స్వా మ్యాథ్స్వా అని ఇన్ఫర్మేషన్ అని ఇస్తే పర్టికులర్గా ఒకటి ఇవ్వడము అని చేసి ఇంత నేను దానికి సపరేట్గా మెన్షన్ చేయలేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఒకటైతే ఎగ్జాంపుల్ ఇచ్చి ఇక్కడ కింద చూడండి మనకి సైన్స్ లేకపోతే వర్క్షీట్ మోడల్స్ అనేవి ఇస్తుంది. అండ్ మనకి ఏదైనా సరే హోంవర్క్స్ అనేవి ఫోటో తీసి దానికి ఇచ్చేసి దానికి ఆన్సర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇచ్చేసి మనం సింపుల్గా దాన్ని రాసుకుంటే అర్థమవుతుంది. ఒకవేళ అండర్స్టాండ్ కాలేదంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా ఇస్తుంది. మనం రీడింగ్ చేయాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనతోటి మాట్లాడాలన్నా మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, మనము వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. మనకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి తీసుకుంటుంది. హాయ్ హౌ ఆర్ యూ అండ్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా సరే చాట్‌జీపీటీ బాక్స్లో దాంట్లో మనం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అడిగైనా తెలుసుకోవచ్చు. అది ఒకటి. లేదు మనకి రీడింగ్ చేయడానికి పిల్లలకు అర్థం కావట్లంటే ఆ పేజీని ఫోటో తీసి అప్లోడ్ చేసి రీడ్ అన్నా వస్తుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయన్నా వస్తుంది. ఒకవేళ ఇది ఏంటిదో నాకు తెలియట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయన్నా ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ కింద ఆప్షన్ మనకి రీడ్ ఆప్షన్లో పెట్టేస్తే మనకి రీడ్ చేసుకోవచ్చు. ఇన్ని వేస్లో మనం అయితే పిల్లలకు వాడచ్చు. డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ మెథడ్లో కూడా యూజ్ చేయొచ్చు. మనకి ప్రాబ్లం ఇచ్చేసి డైరెక్ట్గా సొల్యూషన్ కావాలంటే కూడా ఇచ్చేస్తుంది. కానీ మనం ఇది రైట్ వేలో యూజ్ చేసుకుంటేనే పిల్లలకు అనేది కొంచెం అర్థమయ్యేటట్టుగా ఎడ్యుకేషన్ పర్పస్లో యూజ్ చేసుకోవాలి. లేదు అంటే వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తే వాళ్ళకి ఏమీ రాదు. అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు సాల్వ్ చేసుకునేలాగా చేయాలి. లేదంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది విని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేలాగానే యూజ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.